నుంచే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం మీద అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్ని రోజులు వచ్చింది, కనీసం అరెస్ట్ చేయలేదన్నారు. కంటి తుడుపు చర్యలుగా కొంతమందిని అరెస్ట్ చేశారు, కానీ చాలామందిని కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఈరోజు కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడింది 100% తప్పే. ఆయనకి ఏ శిక్షలు ఏదైతే ఉన్నాయో లాలో ఏ శిక్షలకి ఎలిజిబిలిటీ ఉందో అలాంటివన్నీ ఆయన మీద వేసి లోపలేయండి, ఏంటి వేసుకుంటే మీ ఇష్టం, పెద్ద శిక్షలు ఏదన్నా వేసుకోండి. కానీ అందరికి కిరణ్కి ఒక న్యాయమో వేరే వాళ్ళకి ఒక న్యాయమా అని చెప్పి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముందుగా కిరణ్ మాటలను ఖండిస్తూనే కిరణ్ అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి కాదు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయాలు ఉంటే మీరు కొట్టుకు చావండి, వాళ్ళలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వాళ్ళన్న మాటలు మనం ఒకసారి చూస్తే, ఇదిగోండి కిరణ్ అరెస్ట్ చేశారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిరణ్ని అరెస్ట్ చేస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీనికి సంబంధించే కిరణ్ని తీసుకెళ్ళి నల్లపాడు పోలీస్ స్టేషన్కి కిరణ్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. బట్ అంతవరకు కరెక్టే, ఆయన్ని ఏదైతే ఉందో ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష ఇయ్యాల్సిందే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. బట్ అది పక్కన పెడితే గత 5 సంవత్సరాలలో 19 నుంచి 24 వరకు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి పుట్టుక గురించే ప్రశ్నించారు. వీళ్ళని అరెస్ట్ చేయకూడదా, అరెస్ట్ చేయలేరా అని చెప్పి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఇదిగోండి రైట్, ఈ వీడియో చూస్తే సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు లోకేష్ గారి గురించి, దాంతోపాటు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్న వీడియో ఒకసారి చూడండి. మీకు అసెంబ్లీలో లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ, ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లైనా, తండ్రి అయినా, మావైన అక్కని ఎవరిని కూడా చూసేటువంటి తప్పలేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా పక్కలో రోడ్డు మీద పెట్టేసేటువంటి గవర్నమెంట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు బంగారు గతకాలు, అరగతకాలు, మాధవరెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుతుంటే సమయం కాదు. అక్కడ అంబటి రాంబాబు గారు మాధవరెడ్డి గారి సంగతి అంటూ మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన మీద చర్యలు ఉన్నాయా ఇప్పుడు దాకా? దాని మీద కేసు ఎవరన్నా పెట్టారా, అరెస్ట్ చేశారా? భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు, నేను ఇట్లాంటి దాన్ని అట్లాంటి దాన్ని. నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు, నాకు వేరే ఏం మాది. రైట్, మొత్తం వీడియోలో వాళ్ళు మాట్లాడారు, అంతా అయిపోయింది. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యని తిడుతూ ఉంటుంటే ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నారు. ఈరోజు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తిట్టారు అని చెప్పి ఎవరైతే ఆ మాటల గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటిది సిచ్యువేషన్ అసెంబ్లీలోనే జరిగింది, కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా లేవు, దీని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా ఈవిడ గురించి మీకు తెలిసే ఉంటుంది. బట్ ఎవరిని వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆవిడ మాటలు ఒక్కొక్కటి వింటే ఏ రకంగా అందరికీ
ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది. కనీసం ఇప్పుడు దాకా ఆవిడ ఎక్కడుంది ఏంటి కనీసం పట్టించుకోలేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. దీనికి సంబంధించి అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని మీరు అరెస్ట్ చేయరా అని చెప్పి అడుగుతున్నారు. రైట్, ఒక్కసారి ఈ వీడియో వినటం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మీకు ఒకసారి గుర్తు చేయాలి. అంటే ఈరోజు ఏదో సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుతున్నారు, తప్పు అంటున్నారు, బట్ ఇవన్నీ గత 5 సంవత్సరాలుగా జరిగినాయి కదా. దీని గురించి ఏమంటారు? వీళ్ళ మీద చర్యలు ఉండవా? ఈ పొల్లిగాడు ఈ కలిసి ఈ దాన్ని కాపాడడానికి ఆ పొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి వీళ్ళు ఏమైనా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఈ సుల్లిగాడు ఏం చేస్తాడు ఇక్కడ? మొత్తం విజయవాడ, గన్నవరం, అక్కడ ఇక్కడ వైజాగ్. అరే వైజాగ్ నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా. మరి ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మహిళలా? మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదా? ఎవడు కూడా మహిళే కదా. మహిళలని ఎంత మాట అంత మాట అన్నారు కదా. మాజీ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ పిల్లల్ని, వైఫుల్ని 3 పెళ్ళిళ్ళంటే ఎన్ని మాట్లాడారు. బట్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా మంచి ప్రభుత్వం గారు. చేస్తే ఒరే ముంజాకొడక, నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేశాం కదరా, అయినా కానీ వైజాగ్ బట్టి ఎందుకు ఏమంటున్నావు? ఏదో పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా? నీకు నచ్చలేదని కదా బయటికి మింగేశారు నిన్ను, అయినా కానీ వైజాగ్ బట్టి కూడా ఎడతావేంటి అంటే అమరావతి రైతులు ఈ పొల్లిగాడు అది ఇన్ని మాటలు మాట్లాడారు. శ్రీరెడ్డి గారినిగా మాత్రం ఇప్పుడు దాకా కనీసం అరెస్ట్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కొన్ని వేల వీడియోలు, 100 వీడియోలు చేశారు ఈవిడ, అందరిని తిడుతూ. ఎలాంటి వీడియోలు చేశారు మీ అందరికి కూడా తెలుసు. బట్ ఆవిడ మాత్రం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కనీసం టచ్ కూడా చేయలేదు, ఇంకా ప్రోత్సహించారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఆమెను అరెస్ట్ చేయలేదు. కిరణ్కు ఒక న్యాయం, లేకపోతే శ్రీరెడ్డికి ఒక న్యాయమా? కిరణ్ మీకు తెలుసు, లేకపోతే ఎక్కడన్నా అడ్రస్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి పట్టించేస్తారా? నెక్స్ట్ ఇంకొక ఆయన, ఏం తెలుసు కదా, పంచి ప్రభాకర్ ఇతని పేరు మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడో యూఎస్లో ఉంటానని చెప్తాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు, ఎన్ని బూతులు తిట్టాడు. ఒక్కడిని కూడా డైరెక్ట్గా జడ్జిలను కూడా బూతులు తిట్టిన పరిస్థితి ఉంది. కానీ ఏ రోజన్నా ఇతని మీద ఇతన్ని తీసుకురావాలనో లేకపోతే అరెస్ట్ చేయాలని చెప్పి ఏ రోజన్నా మీరు చేయలేదు. లోకేష్ ట్విట్టర్లో పిట్ట కూతురు కూస్తున్నట్లున్నాడు. వాడికి ఒక చిన్న కౌంటర్, ఇట్స్ నాట్ కౌంటర్ బట్ ప్రాబబ్లీ ఎ ఫ్యాక్ట్స్. లోకేష్, నీ పుట్టుకే ప్రశ్నార్థకం. ఇదొక్క డైలాగ్ చాలు ఇన్ని తీసుకెళ్ళి మొత్తం లోపలేసి కొల్లబడవటానికి. లోకేష్ నీ పుట్టుకే ప్రశ్నార్థకం అని చెప్పి మాట్లాడాడు. ఇంకా వీడియో చూసుకుంటే బొచ్చడంతా ముందు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం పంచి ప్రభాకర్కి ఒక న్యాయం, లేకపోతే కిరణ్కి ఒక న్యాయమా? ఏదో అంటారుగా, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో, ఆ టైప్లో ఇలాంటి చూసుకున్నట్టయితే ఎవరు మాట్లాడినా తప్పే. మొన్న అసెంబ్లీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో అబ్యూజ్గా మాట్లాడే వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలి, దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాలి అని చెప్పి స్పీకర్ గారిని కోరారు. బట్ అది అవుతుందా లేదా అని చూస్తే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కళ్ళు కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి మాత్రం ఇప్పుడు దాకా అరెస్ట్ లేదు. నాకు తెలిసి ఇంకా అరెస్ట్ చేస్తారో ఇంక చేయరు కూడా, ఎందుకంటే మంచి ప్రభుత్వం. నెక్స్ట్ ఆయన అయిపోయిన తర్వాత ఈయన చూసే ఉంటారు. ఈయన అందరూ మీ అందరికీ ఈయన బట్టలు వేసుకొని ఉన్నాడు కాబట్టి మీకు గుర్తుపడతారో లేదో తెలియదు. ఈయన గోరంట్ల మాధవ్ ఇతని పేరు. డైరెక్ట్గా ఈరోజే, నిన్న మొన్న అప్పుడు కాదు, ఈరోజే అనమాట. ఏమంటాడండి లోకేష్ గారిని? ఒకసారి వినండి ఏమంటాడు. ఒకసారి గమనిస్తే ఆడవాళ్ళకు అక్క కాదు, మూలకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వారికి